అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే. ఆయనే కదా, ఆయన పెట్టిన భిక్ష పేరు కదా. పెట్టిన పేరే పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష. స్థానమే. అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణ గారు. ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్. కానీ సార్ నిజానికి ఆ రోజుల్లో రెండో పెళ్లి జరగడం చాలా సర్వసాధారణంగా మనకి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నారు, ధర్మేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు. అంటే భార్య ఉండగానే ఆ ప్రేమ ఒకటి కలిగి అది అవన్నీ కామన్స్ కదా. మీకు మైండ్లో ఎలా ఉండేది అసలు? ఆలోచన ఎప్పుడు రాలేదా? అసలు అలాంటి నేను సినిమా ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటి మీరు అడిగారు ఇందాక, ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా, ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను, సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు, అంటే అది చేసుకోవడానికి కారణం అంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసా ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా కష్టపడాలో నేర్చుకున్నా. అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలుగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరియర్ని ఎలా పాడు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూశాను. ఎవరు సార్ ఉదాహరణకి? పేర్లు చెప్పకూడదండి. ఓకే, రైట్, అర్థమైంది సార్. అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, పేకాట ఆడకూడదు, డ్రింక్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎవరితో ఆడాలతో లింక్ పెట్టుకోకూడదు. చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నెంబర్ 40 ఏళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ, పేకాటం కానీ, రేసులకు వెళ్ళటం కానీ, అమ్మాయిలతో తిరగటం కానీ ఏమి. చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చెప్పను. అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు? ఏం కాదులే, పర్లేదు ఇవాళ కాదు, బయట వాళ్ళు కూడా, సినిమా వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా కనపడేది సార్. మీరు అందగాడు అదొకటి. అంటే 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మొగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు, ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు. అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరేగా అనుకున్నారు. ఎప్పుడు సార్ ఒక డీసెంట్ నమ్మకం కలుగుతుంది ఈయన మీద అని అనుకునే వ్యక్తిని చూసినప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్ళైనా కాకపోయినా ఆ ఆలోచన రావడం సహజం. అదే సహజం, ఎందుకంటే ఈయన నమ్మచ్చు అనే ఫీలింగ్ వస్తుంది, భరోసా ఉంది ఈయన వల్ల అని. సో అలా మీరు చాలా మంది మనసుపడి ఉంటారు. మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్, కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప. చాలా కష్టం కూడా. ఎందుకంటే అంత కావటానికి కారణం, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు. అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ, మేము ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టామేమో, ఇంత చెడ్డ పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు. ఎప్పుడైనా నన్ను చూసి నా భార్య అయినా, నా పిల్లలైనా, నా బంధువులైనా, నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకునే రీతిలో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్, అంటే చాలా స్ట్రిక్ట్. 40 ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే 40 ఏళ్ళు ఉన్నాను ఊరికి. సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆయన అంటే నాకు చాలా ఆత్మీయం. ఐఎమ్ నిజంగా చెప్పండి, నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను. ఆయన ఒక రోజు అడిగారు సరదాగా, మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు. నేను తీసుకోనండి అన్న. అదేమిటయా బాగా నిద్ర పడుతుందా అన్నాడు. శుభ్రంగా పడుకుంటాను, నీళ్ళు పడుకోగానే నిద్ర వచ్చేస్తాడు. కాదు 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను. హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అన్నమాట. 60 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి, రోల్స్ అయిన కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి, వాటిని యాక్టివైజ్ చేయాలి అంటే ఏదైనా ఒక మంచి డ్రింక్. మామూలుగా సారా కొట్టడం, ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం, కింద పడిపోవటాలు, రోడ్ల మీద పడిపోవటాలు ఇట్లా కాదు. నన్ను ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ, లేకపోతే మంచి బ్రాండీ వస్తుంది ఫారెన్ నుంచి మంచి, అలాంటివి తీసుకొని 1 పెగ్గు లేకపోతే 2 పెగ్గు అంతే, అంతకుమించి తాగకూడదు అన్నాడు. అని ట్రై చేయన్నారు. అంటే ఇంత పెద్ద ఆయన చెప్పారు, అనుభవంతో చెప్పాడు, ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వైన్ దాగి చూద్దాంలే
అని చెప్పాను. అనుకోని వైన్ బాటిల్ ఒకటి తెప్పించుకొని ఇంట్లో కూర్చోను. ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజున షూటింగ్లో అది 9 అయిపోయేది, లేకపోతే బయటకు వెళ్ళినా ఇట్లా 9 ఈజీగా అయ్యేది. ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దాం అనేవాడు 12 అవుతుంది. అప్పుడు దాకా మా ఆవిడ అక్కడే కూర్చుంటుంది తప్ప పడుకోదెళ్ళి. తన భోజనం తన స్వహస్తాలతో భోజనం పెట్టడం ఎప్పుడూ లేదు. పెళ్ళైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది. అన్నీ కూడా వేడివేడిగా. ఆ రోజుల్లో మైక్రోవేవ్లు అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు. వేడిగా అప్పటికప్పుడు వండేసి నేను ఇంట్లోకి వచ్చి స్నానం చేసి వచ్చే లోపల రెడీ అయిపోయేది అనమాట. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సరే. సచ్ ఎ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా. అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ లేండే మనకు అన్ని రంగాల్లో పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రతిష్ట ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను ఇట్లాంటివి కూడా. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు ఉన్నా కూడా వేస్ట్. అవును సార్. నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దారిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు. ఎలా ఉండాలో నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా నేర్పారు. అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రైన్ చెప్పాడు, ట్రై చేద్దామని ట్రై చేసా కానీ నాకు అలవాటు కుదరలేదు. అది అలవాటు. వారం 24 రోజులు ట్రై చేశాను, కుదరలేదు. మనకు కుదిరే ఉపయోగం కానీ వదిలేసాను. తర్వాత ఎప్పుడు మళ్ళీ 1 నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి ఇది మనం తీసుకుంటున్నావు అయినాను. లేదండి నాకు పర్లేదండి అది అన్న. తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీసు ఇప్పుడు నాగేశ్వరరావు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు. అలాగే పెద్ద పెద్ద పార్టీలు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పెగ్ తీసుకోవటం అనేది అలా చేసా. కానీ అప్పుడు దాకా 47 మాత్రం అలా ముట్టుకోను.